మరియు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన ఈనాడు సంస్థకు మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను నాకు తెలిసిన తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి మీతో చెప్పబోతున్నాను. నా పేరు జయక్ష, నేను 10th ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. తెలుగు అనేది మన మాతృభాష. తెలుగు మనం మాట్లాడితే ఎంతో కమ్మగా తీయగా ఉంటుంది. తెలుగు గొప్పతనం చెప్పాలంటే ఒక్కరోజు పట్టదు. తెలుగులో ఎంతోమంది రచనలు, కవులు మన తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడినప్పుడు ఆ తెలుగు రచనలు, కవితలు ఎంతగానో మనకి సహాయపడ్డాయి. అలాగే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు కూడా మాట్లాడతారు. కానీ మన భారతదేశంలో తెలుగు అనేది ప్రథమ భాషగా గుర్తింపు పొందింది. కాబట్టి దానికి మనం ఎంతో గర్వించగలగాలి. అలాగే ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు చాలా తక్కువగా ఉన్నారు. అయినా కూడా మనకి ఎంతో అర్థమయ్యేటట్టు మంచిగా సింపుల్ ట్రిక్స్ ఎగ్జామ్స్ అని తోడ్పడేటట్టు మనకి తెలుగు సార్ వాళ్ళు ఎంతో సహాయపడుతున్నారు. నిజంగా ఈ తెలంగాణ గడ్డ మీద మట్టిలో మాణిక్యాలందరూ మన స్కూల్లోనే ఉండాలని నేను చెప్పబోతున్నాను. అలాగే ఉదాహరణకు మన కళ్ళ ముందని మహేందర్ సార్, రహీమత్ సార్, రాధాకృష్ణ సార్, అలాగే నాగరాజ్ సార్ వీళ్ళందరూ తెలుగు మాధ్యమంలో చదువుకొని ఈ పాఠశాలకు ఎంతో తోడ్పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులకు తమకు తెలిసిన ప్రేరణతో ఎంతో మందిని వాళ్ళ విద్యార్థుల యొక్క ప్రతిభని వెలికి తీస్తున్నారు. ఎంతో మంది ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చూస్తే ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ పొజిషన్స్లో ఈ సార్ వాళ్ళు చెప్పిన బోధనలను బట్టి, వీళ్ళు చెప్పిన విద్యను బట్టి వాళ్ళు ఎంతో మంచి గొప్ప పొజిషన్లో ఉన్నారు. అలాగే నేను ఈ స్కూల్లో చదువుతున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. అలాగే తెలుగు భాష అనేది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ తెలంగాణ తల్లిలో మనం పుట్టామంటే ఖచ్చితంగా మనం తెలుగు నేర్చుకోవాలి. కానీ ఈ సామాజిక కాలంలో ఎంతోమంది వాళ్ళ వివిధ అవసరాలకు కావచ్చు, ఉదాహరణకు జీవనోపాధికి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదంటే ఉద్యోగాల కోసం వాళ్ళు ఇతర భాషలు అంటే ఆంగ్లం మరియు హిందీ ఇతర భాషలు నేర్చుకోవడానికి ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే, అవి నేర్చుకోవాలి, కానీ మన తెలుగు భాషను మనం గౌరవించాలి. అలాగే నేను క్రిస్మస్ పండుగ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ స్పీచ్ చెప్పిన ప్రతి పిల్లలు తెలుగు సంస్కృతిలో ఉన్న పండుగల గురించి చెప్పారు. కానీ నేను క్రిస్మస్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే క్రిస్మస్ అనగానే జీసస్ క్రైస్ట్ పుట్టినారు అంతలాగానే ఎవరికైనా తెలుసు. కానీ దాని వెనుక ఉన్న కథ అంటే విశేషణం అనేది ఎవరికి తెలియదు అన్నమాట. క్రిస్మస్ అనేది డిసెంబర్ 25 నాడు క్రైస్తవులకు ఒక పెద్ద పండుగ. ఇది క్రైస్తవులకి పెద్ద పండుగ. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ అనగానే మనకి క్రిస్మస్ ట్రీ గుర్తొస్తుంది, స్టార్ గుర్తొస్తుంది. నేనైతే క్రిస్మస్ డే రోజు చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే మేము జరుపుకునే పండుగలో ఇది ఒక పెద్ద పండుగ మాకి. నేను ఆ రోజు చాలా సంతోషంగా ఉంటాను. కొత్త బట్టలు తెచ్చుకుంటాం, ఇంకా మంచి పిండి వంటలు చేసుకుంటాం. అలాగే చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి మంచిగా ఆ రోజు కుటుంబంతో మంచిగా మాట్లాడి సంతోషంగా పిండి వంటల్ని ఇంకా కొన్ని మంచి మాటల్ని మనకు తెలిసిన కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇంటి పక్కల వాళ్ళతో కావచ్చు పంచుకుంటాం. ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. తర్వాత అలాగే రోమన్ సామ్రాజ్యంలో నజరేతు అనే పట్టణంలో ఒక మేరీ అనే యువత ఉంది. ఆమె దైవానుగ్రహం వల్ల ఒక దేవదూత యొక్క పిలుపుని పొందుతారు. ఒకనాడు ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమె కలలో గ్రామియేలు అనే దేవదూత ఆమె కలలో కనిపించి ఏమంటాడంటే, నీవు కన్యగాని గర్భం దాల్చి ఒక పుత్రుణ్ణి కంటావు అని చెప్పి వెళ్తాడనమాట. తర్వాత ఈ విషయం అంటే అప్పటికే యోసేపుతో మేరీకి వివాహం నిశ్చయం అవుతుంది. కానీ ఈ విషయము తర్వాత ఊళ్ళో చుట్టుపక్కల అందరికీ తెలిసి అందరూ చాలా చెడు ప్రచారాన్ని ఇస్తారు. కానీ యోసేపు ఏమనుకుంటాడంటే నేను వివాహం చేసుకోకూడదు అని అనుకుంటాడు. కానీ ఒకనాడు రాత్రి యోసేపుకి అదే గ్రాబియేలు దేవత, నువ్వు మేరీని విడిచిపెట్టకు, మేరీ యేసు పుత్రుణ్ణి ఉంటుంది, నువ్వు ఆమె తోడుగా ఉండి ఆమెను విడువకు అని ఆ గ్రాబియేలు దేవదూత యోసేపుకి చెప్తాడు. అలాగే ఈ విషయము ఆ పట్టణపు రాజైన హెరోదు రాజుకి తెలుస్తుంది. తర్వాత కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తారు.
ఒకవేళ పిల్లవాడు పుడితే నీకేమైనా ప్రమాదం ఉంటుందేమో అని అప్పుడు ప్రచారం చేస్తారు. దీంతో ఆ రాజు ఉండి వాళ్ళని ఎలాగైనా వెళ్ళగొట్టాలి అని కుట్ర పండుతారు. ఈ విషయం యోసేపుకి మరియు మరియమ్మకి తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్వగ్రామం అయిన బెత్లెహేముకి వెళ్తారు. అక్కడ వెళ్తుంటే సత్రం యజమాని అయిన ఒక పశువుల పాక యజమాని వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు. ఒక రోజు నైట్ ఆ రోజే మరియమ్మకు పురిటి నొప్పులు వస్తాయి. అప్పుడు అక్కడ స్థలం లేక అక్కడనే జీసస్ క్రైస్ట్ని పుట్టిస్తుంది ఆమె. అలా పిల్లవాడిని పెట్టడానికి స్థలం కూడా లేకుండా ఆ చిన్న పశువుల పాక ఉంది. అయినా కూడా పశువు తొట్టిలో ప్రభువుని పండబెడతారు. ఇంకా తర్వాతకి ఒక దేవదూత ఆకాశంలో నుంచి వచ్చి మనుషుల కొరకు అంటే మనుషులకు పాపాల నుండి విముక్తి కలగడానికి దేవుడైన యేసుక్రీస్తు నీకు పుట్టాడు, యేసు అంటే రక్షకుడు అని అర్థం అని ఆ దేవదూత చెప్పి వెళ్తారు. అలాగే అందరూ ఆ పలువురు గ్రామాలకు తెలిసి వాళ్ళు వచ్చి మా కోసం రక్షకుడు పుట్టాడు అని ఎంతో గ్రాండ్గా అది సూచనగా ప్రతి డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగని చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ చిన్ని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు నమస్కారం. అలాగే ఉపాధ్యాయులు ఇంకా ఎంతోమంది విద్యార్థులలో వాళ్ళలో ఉన్న ప్రతిభని బయటికి వెలికి తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా వాళ్ళు చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. నాగరాజు సార్ ఆ పిల్ల రాకపోతే చాలా రిక్వెస్ట్ చేసిండు రమ్మని, సార్ కూడా చాలా రిక్వెస్ట్ చేసిండు. అంటే ఈ ఎంకరేజ్మెంట్ అనేది ఎవరితో రాదనమాట. మన ఉపాధ్యాయులు ఉన్నారంటే మనకి వాళ్ళు దేవుడితో సమానం. వాళ్ళు ఎంకరేజ్ చేయకుంటే మనకు చాలా అప్సెట్ అయితే మనం ఎవరు ఎంకరేజ్ చేయలేము, మనలో ఏం లేదేమో, మనలో ఏం టాలెంట్ లేదేమో అని మనం అనుకుంటాం. కానీ ఉపాధ్యాయులే మన జీవితానికి ఒక ప్రథమ వ్యక్తులాగా ఉంటారు. థ్యాంక్ యూ.